ఎనీవేస్ దానికి కూడా నైతిక బాధ్యత అమిత్ షా గారే కాబట్టి మీరు రిజైన్ చేయాలి. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. మిగతా 2 కండిషన్లు కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. అందులో ఒక కండిషన్ పాటించట్లేదని చెప్పి సన్సెట్ టీవీ ఓపెన్ చేసి, అదే పార్లమెంట్లో జరిగే సెషన్స్ ఉంటాయి కదా, లోక్సభలో ఇవాళ ఏదైతే జరగాల్సింది ఉందో నీట్ అమెండ్మెంట్ బిల్ కోసం నేను చూద్దాం అనుకున్నాం. మళ్ళీ 11 to 2 o'clock ఉంటుంది అది. నిన్న ఎనీవేస్ జరగలేదు కదా, అపోజిషన్ ఒక మాట అడిగింది, వాళ్ళకి స్పీకర్ గారికి వాగ్వాదం జరిగి నిన్న అసలు ఏం జరగల. ఇవాళైనా జరిగిద్దేమో అని చెప్పి టీవీ ఆన్ చేసి చూస్తే ఇవాళ కూడా సేమ్ స్టోరీ. లంచ్ కన్నా ముందు జరగాల్సిన సెషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి అడ్జర్న్ చేసి పోస్ట్ లంచ్కి దాన్ని షిఫ్ట్ చేశారు. ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో ప్రీ లంచ్ టైంలో. దీనికి ఇప్పుడు 2 వాదనలు వినబడుతున్నాయి. రైట్ సైడ్ ఉండే వాళ్ళు ఏమంటారు, ముఖ్యంగా కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, ఆయన వచ్చి అంటారు, ఆయన అరే ఇప్పటి వరకు స్టూడెంట్స్ గొడవ చేశారు, ప్రొటెస్టులు చేశారు, పేపర్ లీకులు జరుగుతున్నాయి, స్టూడెంట్స్ భవిష్యత్తు దెబ్బతింటుంది, సరే తప్పు చేసిన దానికి మేము అకౌంటబిలిటీ తీసుకున్న ఒక రిఫార్మ్ తీసుకొద్దాం అని చెప్పి మేము వాళ్ళ పార్లమెంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అదొద్దంటారేంటి మీరు అని చెప్పి ఒక సైడ్ అంటుంటే, इंपॉर्टेंट बिल लेके आया है तो कांग्रेस कल भी हमने अपील किया. कांग्रेस वाला बताते हैं कि पार्लियामेंट में बोलने नहीं देते हैं और यहाँ हम हाथ जोड़ जोड़ के कहते हैं कि आप बोलिए. సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం మనం. అపోజిషన్ పార్టీ ఎంపీలు ఎందుకు ఆపుతున్నారు అనుకుంటున్నారు మీరు? ఈ డిస్కషన్స్, ఈ రిఫార్మ్స్, ఈ అమెండ్మెంట్ బిల్ అంతా మనం తర్వాత తెద్దాం. అసలు 20వ తేదీన ప్రొటెస్ట్ జరిగినప్పుడు స్టూడెంట్స్ మీద పెల్లెట్ గన్స్ ఏవైతే వాడారో వాళ్ళ మీద జరిగిన అఘాయిత్యాలకు ఎవరు ఆన్సర్లు చెప్తారు? వీ డిమాండ్ ఆన్సర్, దాని మీద సమాధానం చెప్పాలి కాబట్టి మేము అంతేగాని అపోజ్ చేయట్లేదని చెప్పి ఇటు సైడ్ వాళ్ళ వాదన. సరే, ఇది నెవర్ ఎండింగ్ డిబేట్. ఇది దీని గురించి మనం వీడియో ఎండ్ అయిపోయే లోపల దీనికి ఒక కంక్లూషన్ మనం ఇద్దాం. బట్ దానికన్నా ముందు ఇవాళ భారతదేశంలో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ప్యారలల్గా నడుస్తున్నాయి అండ్ అవి అన్ని రాజకీయ పార్టీని ఈక్వల్ క్వశ్చనబుల్ స్టాండ్స్లో మనకు కూర్చోబెడతాయి. పాయింట్ నెంబర్ 1, రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు అమిత్ షా గారి గురించి. ఆయన 2 క్వశ్చన్లు అడిగారు. మొదటిది 20th జూలై ఏదైతే జరిగిందో, ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు కానీ ఆర్ఏఎఫ్ కానీ ఏదైతే చేసిందో ఆ రోజు, దానికి బాధ్యత ఎవరిది? మీదే కదా హోమ్ మినిస్టర్గా. రెండోది, ఆ రోజు అక్కడ పెల్లెట్ గన్స్ ఉన్నాయి, పోలీసులు వాడారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ పిఐబి కానీ కేటగారికల్గా డినై చేశారు వాళ్ళు, మేము వాడలేదు, ఆ గన్స్ మావి కాదు అని. రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, సాహిల్ అని చెప్పి. ప్రూఫ్స్తో ఆయన ఒకటి చూపించారు. ఈ దెబ్బలు తగిలే చూడండి, ఆయనకి కంటి చూపుకు కూడా ఇవాళ ప్రమాదం ఉంది, ఆపరేషన్ జరగాల్సిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन. और इनकी आंख डैमेज हो गई है, इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है. సరే, ఇక్కడ మనకి గ్రే ఏరియాలో కన్ఫ్యూజన్ ఉండే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆ వ్యక్తి ఆ రోజు ప్రొటెస్ట్లో ఉన్నాడు, ఆ వ్యక్తికి దెబ్బలు తగిలాయి, ఆయన కళ్ళు డేంజర్లో ఉన్నాయి, కానీ ఆ గన్లు, ఆ బుల్లెట్లు వాడింది పోలీసులేనా అనే నిజం మనకు బయటికి రావాలి. వితౌట్ ద ఫ్యాక్ట్స్ కమింగ్ అవుట్ నేను ర్యాండమ్గా ఏది కామెంట్ నేను చేయను నేను. ఎనీవేస్ దానికి కూడా నైతిక బాధ్యత అమిత్ షా గారే కాబట్టి మీరు రిజైన్ చేయాలి. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. మిగతా 2 కండిషన్లు కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. అందులో ఒక కండిషన్ పాటించట్లేదని చెప్పి సౌరవ్ దాస్, ఎవరైతే వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ సీజేపీ ఉన్నారో ఆయన కపిల్ సిబ్బల్ గారి పాయింట్తో మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాం. तो हम लोग कपिल जी के साथ कांस्टेंट टच में थे एंड लीगल गाइडेंस हम लोगों ने मांगा था. ఇది కానీ కంటిన్యూ అయితే మేము లాయర్లు పెడతాం, ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అది అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ నిజంగా 3 కండిషన్స్ని గవర్నమెంట్ ఫాలో అయిందా లేదా అనే పాయింట్ మీద. బట్ 3 కండిషన్స్ని ఆన్ పేపర్ థియరిటికల్గా అయితే ఫాలో అయింది. కొత్త బిల్లు ఒకటి పార్లమెంట్లో రావాలి. ఇదంతా పక్కన పెట్టి ఆ రోజు ఏదైతే జరిగిందో దానికి నైతిక బాధ్యత తీసుకొని అమిత్ షా గారు రిజైన్ చేయాలనే వాదన ఒకటైతే, దీంట్లో రాహుల్ గాంధీ గారు రాసిన లెటర్లో ఇక్కడ కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 20వ తేదీన జరిగితే 21వ తేదీన కదా లెటర్ రావాలి, 26 ఎందుకు వచ్చింది? ఈ టైమింగ్ కొంచెం చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అది వాళ్ళ వీడియోలో మనం మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 2, అరవింద్ కేజ్రీవాల్ గారు ముందుకు వచ్చి ఇవాళ మీరు చూడండి, ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు వచ్చి ఒక్కొక్క మినిస్టర్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఎవరిని పట్టుకున్నారు? E20 అదే మన నితిన్ గడ్కరీ గారిని. మీ వల్ల చాలామంది భారత పౌరులకు అన్యాయం జరిగింది, నేను చెప్తున్న మాట కాదు. అరవింద్ కేజ్రీవాల్ గారు మీరు రిజైన్ చేయాలి. August 1న ఒక పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఒక పర్టికులర్ లొకేషన్ ఇచ్చి, ఆ లొకేషన్ మీరు అందరూ రావాలి, మనందరం కలిసి ప్రొటెస్ట్ చేద్దాం అని ఒక ప్రొటెస్ట్ జరగబోతుంది, డిమాండింగ్ ద రెసిగ్నేషన్ ఆఫ్ నితిన్ గడ్కరీ గారు. खराब हो रही हैं, सबकी माइलेज खराब हो गई. प्रधानमंत्री जी लेकिन तभी सुनेंगे जब हम सब मिलके एक आवाज में एक साथ आवाज उठाएंगे. इस शनिवार को हम लोगों की कोशिश है कि देश भर में जितने लोग E20 से दुखी हैं, जितने लोग E20 के खिलाफ आवाज उठा रहे हैं, सब लोगों को एक प्लेटफॉर्म पे लेके आना. పాయింట్ నెంబర్ 3, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సౌరవ్ దాస్, సీజేపీ అఫీషియల్ లాయర్ ఆవిడ, కపిల్ సిబ్బల్ గారు, వీళ్ళ ముగ్గురు కలిపి ఒక ప్రెసర్ లాంటిది ఒకటి ఇచ్చారు.
దీనికన్నా ముందు జరిగిన విషయం ఏంటి, అభిజిత్ దిప్కే అనే వ్యక్తి కపిల్ సిబ్బల్ గారిని పర్సనల్గా వెళ్ళి కలిశారు. ఆ విజువల్స్ కూడా మనకు ఉన్నాయి. ఎనీవేస్ వీళ్ళు ఇక్కడ ప్రెస్కి చెప్తున్న మాట ఏంటంటే, గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది 3 కండిషన్స్. ఏంటవి? నెంబర్ 1 రెసిగ్నేషన్, అది జరిగింది. నెంబర్ 2 కాంపెన్సేషన్, అది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో, పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 ఇచ్చేలాగా. మూడోది ఏంటి, ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో అది ఢిల్లీలో కానీ, అదే జంతర్ మంతర్లో కానీ, రాజస్థాన్లో కానీ, బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, ఏ స్టేట్స్లో అయితే జరిగాయో, అస్సాంలో కానీ, ఆ స్టేట్లలో ఉండే స్టూడెంట్స్ మీద మీరు ఎఫ్ఐఆర్లు వేయకూడదు, అవి వెనక్కి తీసుకోవాలి ఒకవేళ వేసి ఉంటే. దానికి ఆన్ పేపర్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అగైన్ దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్ బై కపిల్ సిబ్బల్ గారు అండ్ సౌరవ్ దాస్. కానీ బీహార్లో, అస్సాంలో, రాజస్థాన్లో, పంజాబ్లో పోలీసులు క్రాక్ డౌన్ ఒకటి చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎవరైతే పట్టుకుని ఫేషియల్ రికగ్నిషన్లో 2800 స్టూడెంట్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఆ స్టూడెంట్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని హెరాస్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. Then the police will for sure misuse it against peaceful protesters as well. And therefore our demand is that for now that all... ఈ 3 చాలా పెద్ద విషయాలు. ఈ 3ని మనం డిస్కస్ చేద్దాం. నేను సీరియస్ చెప్తున్నాను. ఒకటే విషయం, ఇవాళ ఏమైపోయిందంటే ప్రతి మినిస్టర్కి, ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంది ఇవాళ. అండ్ రాజకీయాల్లో ఒక వ్యక్తి మీద, ఒక మినిస్టర్ మీద కానీ మనకు కోపం ఉంటే అది రాజకీయ పార్టీ మీద కన్వర్ట్ అవుతుంది. అది దాన్ని ఫ్యూయల్ చేద్దామని చెప్పి చాలామంది చూస్తున్నారు ఇవాళ. వాళ్ళ రాజకీయ లాభాల కోసం. మనం చెప్తున్నాం కదా, మనం న్యూట్రల్గా ఉండాలంటే స్టూడెంట్స్తో నిలబడాలి. ఇక్కడ వాళ్ళకేం అన్యాయం జరిగింది, వాళ్ళకి ఎగ్జామ్స్ పట్ల రావాల్సిన రిఫార్మ్స్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి, ఆ బిల్స్ ఏంటి, వాటి గురించి మనం మాట్లాడాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఇన్ని రకాల లెటర్స్, ఇన్ని రకాల డిమాండ్స్, ఇన్ని రకాల రిజిగ్నేషన్లు కావాలని చెప్పి మేము మళ్ళీ జంతర్ మంతర్కి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తామని సీజేపీ, అమిత్ షా గారు రిజైన్ చేయాలని రాహుల్ గాంధీ గారు, నితిన్ గడ్కరీ గారు రిజైన్ చేయాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు. అగైన్ ఇది న్యూట్రల్ పర్స్పెక్టివ్లో మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. గవర్నమెంట్ కూడా ఏమంటుంది, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తే ఏ పార్టీకి రాజకీయ కొమ్ము కాయకుండా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి బర్నింగ్ నేషనల్ టాపిక్స్ని కూడా మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఈజీగా కొలోక్యువల్ లాంగ్వేజ్లో నా స్టైల్లో మీ ముందు పెట్టేస్తాను. ఈ నాలెడ్జ్ పిల్ రోజు మీ దాకా రావాలి, రీచ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. టైమింగ్ మనం క్వశ్చన్ చేయాలి ఇక్కడ. పాయింట్ నెంబర్ 1, రాహుల్ గాంధీ గారు ఇక్కడ క్లియర్గా ఏం అడుగుతున్నారు, స్టూడెంట్స్కి దెబ్బలు తగిలే కదా, స్టూడెంట్స్ ఎంతమంది అన్యాయం అయిపోయారు ఆ రోజు 20వ తేదీన ఎవరైతే ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారో దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇవాళ పార్లమెంట్లో కానీ దాని ఒక గొడవ జరుగుతుందంటే దానికి కారణం అదే. 20వ తేదీన ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు రాజీనామా చేస్తారని చెప్పి అమిత్ షా గారు రాజీనామాని ఆయన ఇవాళ అడుగుతున్నారు. కానీ ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఎవరైతే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళందరి మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. సరే 20th కదా జరిగింది, అది మీరు క్రొనాలజీ ఒకసారి చూడండి. 20th జరిగింది, చలో సంసద్ అని పెట్టుకున్నారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, వేలల్లో వచ్చారు, మార్చ్ మొదలైంది, పోలీసులు వచ్చారు, గొడవలు జరిగినాయి, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళని, అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళని దెబ్బలు తగిలినాయి. రెండింటి మీద మనం డిస్కౌంట్ ఇవ్వకూడదు. ఇక్కడ ఉన్నట్టు మాట్లాడుకోవాలి. స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, చాలామంది పోలీసులు కూడా ఇంజూర్ అయ్యారు. దీని గురించి ఆ రోజు నుంచి ప్రతి పార్టీ మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ సీజేపీ. అభిజిత్ దిప్కే అనే వ్యక్తి బయటకు వచ్చే వాళ్ళ 3 పేర్లు బయటకు ఇచ్చాడు ఆయన. అమిత్ షా గారు రాజీనామా అడగట్లేదు, కానీ 2 డీసీపీలో ఒక ఏసీపీ పేరు ఆయన బయటకు ఇచ్చే వాళ్ళ. వీళ్ళ మీద మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాడు ఆయన. డీసీపీ సందేశ్ లావా, డీసీపీ సచిన్ శర్మ అండ్ ఏసీపీ అజయ్ శర్మ. हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए. डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा, सचिन शर्मा, ये जो लाठियां चलाई है ना आपने अमित शाह और मोदी के नाम पर. బట్ మీరు ఇక్కడ కొంచెం రాజకీయాన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి, కొంచెం జూమ్ ఇన్ చేసి. ఇక్కడ పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన రాసిన లెటర్లో ఎక్కడా సీజేపీ పార్టీని కానీ, సీజేపీ స్పోక్స్ పీపుల్ పేర్లు కానీ, అది అశుతోష్ రంకా గారైనా, అభిజిత్ దిప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా, 3 పేర్లు బయటికి తీలా. వన్స్ సీజేపీ ప్రొటెస్ట్ నుంచి విరమించుకున్న తర్వాత మీరు ఒకసారి క్రొనాలజీ మీరు చూస్తే, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 25th రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఆ రోజే సీజేపీ మొత్తం ప్రొటెస్ట్ అంతా ఫిజిల్ అవుట్ అయిపోయింది, మొత్తం జంతర్ మంతర్ ఖాళీ అయిపోయింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత 26వ తేదీన సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేలో ఈ లెటర్ బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఆయన ఇంటెన్షన్స్ని డేట్తో ఎందుకు ఎలా అయినా అవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. రిజైన్ చేయాలంటే మీరు ఆ రోజు అడగలేదు. సీజేపీ ఫిజిల్ అవుట్ అయిపోయిన తర్వాత ఈ ప్రొటెస్ట్ మీరు ఏమైనా హైజాక్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్ కూడా రేస్ అవుతున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు ఇది. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ గారు లేకపోతే ఆ సాహిల్ అనే వ్యక్తి వాళ్ళు బయటికి కూడా రాడాయన. ఆ పెలెట్ గన్స్ గురించి క్వశ్చన్ చేయడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టి స్టూడెంట్స్ తరపున మాట్లాడడం కానీ ఆయన చేస్తున్నారు ఆయన. బట్ దిస్ ఇస్ అన్ అదర్ క్వశ్చన్. అండ్ బీజేపీని క్వశ్చన్ చేసే వాళ్ళు ఏమంటున్నారు ఈ పాయింట్ మీద, బీజేపీ ఒక్కటే దెబ్బతో 3 పిట్టల్ని కొట్టింది. ఇవాళ జనాలకు ముఖ్యంగా బీజేపీ ఓటర్ బేస్కి బీజేపీ మీద ఒక కోపం ఉంది. మనం రియలిస్టిక్గా పొలిటికల్గా అనలైజ్ చేయాలంటే ఈ యూజీసీ గైడ్లైన్స్ మీద ఒకటి, అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం ఉంది ఏంటిది అని. రెండోది అయోధ్య డొనేషన్ థెఫ్ట్ మీద కూడా చాలామంది కోపాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఏం నడుస్తుందని ఒక అన్రెస్ట్ ఉందని. మూడోది E20 ఫ్యూయల్. నితిన్ గడ్కరీ గారు పాస్ చేసిన స్టేట్మెంట్స్ కానీ నేను వీడియో కూడా చేశాను ఆ టైంలో. E20 అని E80 అని E100 అని చెప్పి ఆయన చేస్తున్న టాల్ క్లెయిమ్స్కి यही सब गाड़ियां वर्ल्ड में है, इनमें डालते हैं, इसको कोई खराबी नहीं. 2000 జనాల బళ్ళకి వస్తున్న రిపేర్లకి అసలు ఎటువంటి సమాధానం లేవు. అండ్ ఒక బండి రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్ ఆన్సరబుల్, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ గవర్నమెంట్ పాలసీయే కాబట్టి. సో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించడం వల్ల గవర్నమెంట్ మన మాట వింటుంది. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా విన్న మాట ఇవాళ మనకు వినడం మొదలుపెట్టింది అని ఒకటి. రెండోది, యూజీసీ పట్ల ఎవరైతే కొంచెం కోపంగా ఉన్నారో ప్రహ్లాద్ జోషి గారిని పెట్టడం వల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళ కోపం కొంచెం తగ్గుంటుంది ఖచ్చితంగా. అండ్ మూడోది, ఈ ఎంటైర్ డిస్కషన్ వల్ల ఆ రెండో పాయింట్ మీద కూడా ధ్యాస వెళ్ళట్లేదు జనాలకి. సో కొంచెం లేట్ అయింది ఈ ప్రొటెస్ట్ని కానీ జెన్జీ మూవ్మెంట్ని కానీ. ఎవరైతే స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చారో, జెన్యూన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎజెండా ఉండే వాళ్ళు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళ గురించి కాదు, నేను డే 1 నుంచి చెప్తున్నా. ఎవరైతే నిజంగా స్టూడెంట్స్ రోడ్లు ఎక్కారో వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఆక్రోశాన్ని కొంచెం అండర్ప్లే చేసింది ద రూలింగ్ గవర్నమెంట్. ఆ రియాలిటీ చెక్ వచ్చింది, కొంచెం లేట్గా వచ్చింది, బట్ వచ్చింది. అండ్ దే ఆర్ వర్కింగ్ అపాన్ ఇట్, దే ఆర్ యాక్టింగ్ అపాన్ ఇట్. ఇవాళ పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ బిల్ తెద్దామన్నా కూడా, దాని గురించి ఒక డిస్కషన్ మొదలు పెడదామన్నా కూడా, సిట్టింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయించినా కూడా దానికి కారణం అదే. సో ప్రతి గవర్నమెంట్కి, ప్రతి పార్టీకి, ప్రతి లీడర్ మీద క్వశ్చన్లు వస్తున్నాయి ఇవాళ వాళ్ళ ఇంటెన్షన్స్ పట్ల. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ, మీరు జాగ్రత్తగా వినండి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి ఎంటైర్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ హ్యాండిల్ చేసిన విధానానికి ఒక చిన్న డెంట్ అయితే పడింది. దాని నుంచి ఎలా రికవర్ అవుతారని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇవాళ స్టూడెంట్స్ అగైన్ ఇంటర్నెట్లో కూడా దేర్ ఆర్ 2 kinds of outrages. ఒకటి, ఇన్స్టాగ్రామ్ కానీ మెటా, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ స్లైట్లీ లెఫ్ట్ అలైన్డ్. అది కరెక్టా తప్ప అనే విషయమే నేను డిబేట్ చేయట్లా. బట్ జనరలీ వరల్డ్ ఓవర్, ఇది భారతదేశం గురించి మాత్రం నేను మాట్లాడలేదు, బట్ వరల్డ్ ఓవర్ ఇట్స్ కైండ్ ఆఫ్ లెఫ్ట్ అలైన్డ్. అండ్ ఇలాంటి ఇష్యూలు కానీ ఇలాంటి ప్రొటెస్ట్లు కానీ జరిగినప్పుడు ఒక ల్యాక్స్ ఆఫ్ రీల్స్ వస్తుంటాయి ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ మీద, ఒకటే కైండ్ ఆఫ్ ఇష్యూని పుష్ చేస్తూ. దీని గురించి ఏవీ టీవీ అని చెప్పి మనకి ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉంది. అందులో హోస్ట్ ఆవిడ షీ మేడ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అలాంటి కాంటెంట్ ఫాలో అవ్వని వాళ్ళకి కూడా, మీరు ఒకసారి వినండి, అలాంటి కాంటెంట్ ఫాలో అవ్వని వాళ్ళకి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ వచ్చాయి. ఇంకా ఎక్కువ పుష్ చేస్తున్నట్టు వచ్చి ఒక కైండ్ ఆఫ్ నెరేటివ్ని ఇన్స్టాగ్రామ్ పుష్ చేసింది చెప్పి ఆవిడ అన్నారు, నేను కాదు. ఇట్ ఈస్ ద వైఫ్ ఆఫ్ వరుణ్ మయ్య గారు. సో ఐడియాలాగ్ లెవెల్లో పుష్ చేస్తున్న రీల్స్ కొన్నుంటే, ఇలాంటి రీల్స్ చేసి ఈ కైండ్ ఆఫ్ అల్గోరిథంలో పుష్ ఇన్సెంటివైజ్ అయ్యే యూత్ చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళకి తప్పు జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది. అండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద యూత్ టుడే, ద రియల్ యూత్, ఒక సోషల్ మీడియా వ్యాలిడేషన్ అనేది ఒక కరెన్సీలా మారిపోయింది ఇవాళ. అంటే ఒక మంచి రీల్ చేసి దానికి మంచి రీచ్ వస్తే ఇట్స్ కరెన్సీ, సోషల్ కరెన్సీ టుడే. అండ్ ఇవాళ ఆ ఢిల్లీ ప్రొటెస్ట్ అనేది కాంటెంట్ గోల్డ్. ఇది చేతన్ భగత్ గారు సిటింగ్ ఆన్ వన్ ఆఫ్ దీస్ ప్యానల్స్ అండ్ హి టోల్డ్, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక 16 ఏళ్ళ అమ్మాయిని చేస్తున్న విజువల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తే కాంటెంట్ గోల్డ్ అది. అందుకే వాళ్ళు సబ్వే సర్ఫర్స్ అని, లేదు గెట్ రెడీ విత్ మీ అని చెప్పి, ఢిల్లీ ప్రొటెస్ట్కి వెళ్తున్నాను, కొట్టించుకోవడానికి వెళ్తున్నాను, గెట్ రెడీ విత్ మీ అని కూడా రీల్స్ వచ్చాయి. అలాగా దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ కాంటెంట్ చేస్తే దే ఆర్ గెటింగ్ ఇన్సెంటివైజ్డ్. ఇదేదో ఫండింగ్ నుంచి ఇన్సెంటివైజ్ అవుతుందని చెప్పట్లేదు, దట్స్ వెరీ రాంగ్ స్టేట్మెంట్. రియల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెటింగ్ ఇన్సెంటివైజ్ ఇన్ సోషల్ ఫార్మాట్స్. కొంచెం ఈ సోషల్ కరెన్సీ ఫార్మాట్లో ఇన్సెంటివైజ్ అవుతున్నారు వాళ్ళు. సో ఇన్ని కైండ్ ఆఫ్ రీల్స్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వచ్చేసరికి గవర్నమెంట్కి రియాలిటీ చెక్ వచ్చింది ఇవాళ. అండ్ ఐఎమ్ హోపింగ్ గవర్నమెంట్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఇవాళ మోదీ గారు చేస్తున్న రీల్స్ మనం చూస్తున్నా కూడా, ఒక 3-4 రీల్స్ చేశారు కదా ఆయన, ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి. అది ఫీడ్బ్యాక్ లూప్ నేను తీసుకుంటానని చెప్పడానికి ఒక చిన్న ఇండికేషన్ అది అంతే. సో ఎనీవేస్ ఇక్కడ రెండో పాయింట్, ఒక సినిమా డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది నాకు. ఇది మన తెలుగు సినిమా డైలాగే ఇది. మన ఫ్రెండ్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో చెప్పొచ్చు, మన స్థాయి ఎంతో మన ఎనిమిని చూసి చెప్పొచ్చు అని చెప్పి. అలాగా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క మినిస్టర్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు బీజేపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉండే వ్యక్తిని, అమిత్ షా గారిని ఎలా అయితే ఎంచుకున్నారో, అరవింద్ కేజ్రీవాల్ గారు నితిన్ గడ్కరీ గారిని ఎంచుకుని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా కోపం ఉంది జనాలకి. E20 మీద కోపం లేదని ఎవరైనా అంటున్నారంటే తప్పది. ఎవ్రీబడి ఈజ్ యాంగ్రీ. అండ్ ఇవాళ E20 జనతా పార్టీ అని చెప్పి ఒక కొత్త మూవ్మెంట్ కూడా మొదలైంది. నిన్న వీడియోలో క్లియర్గా మాట్లాడే దాని గురించి. రెండు కొత్త మూవ్మెంట్స్ మొదలయ్యాయి. ఒకటి E20 జనతా పార్టీ అని ఒకటి, ఇంకొకటి రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ అని. ఒకసారి మీరు నిన్న వీడియో చూడండి, దీని గురించి క్లారిటీ మీకు తెచ్చుకోవాలంటే. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఎంటైర్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీట్స్ మీద తెస్తే కానీ దాని గ్రావిటాస్ ఎవరికి అర్థం కాదు. ఇంటర్నెట్లో ఉండే వరకు అక్కడ ల్యాక్స్, మిలియన్స్, ఎన్ని ఫాలోవర్స్ వచ్చినా, ఎన్ని లైక్లు వచ్చినా, ఎంత షేర్లు కొట్టినా కూడా రోడ్ల మీదకి దిగి రోజుల కొద్దీ ప్రొటెస్ట్ చేస్తేనే మనకి మార్పు వస్తుందని చెప్పి మనకి కాక్రోచ్ జనతా పార్టీ ఒక చిన్న దే టేస్టెడ్ బ్లడ్ అంటారు కదా, అలాంటిది ఒకటి టేస్ట్ చేయించింది. సో ఇవాళ అందరూ ఏం చేస్తున్నారు, మీరు ఇంటర్నెట్లో కాదు రోడ్ల మీదకి రండి అని ఒక వెన్యూ నోట్ సెలెక్ట్ చేసుకుని, ఢిల్లీలో August 1 అని చెప్పి ఆ వెన్యూకి మీరు రండి అని చెప్పి డైరెక్ట్గా పిలుపునిచ్చారు ఆయన, అరవింద్ గారు. సో ఐఎమ్ ఈగర్ టు సీ August 1 ఈ మూమెంట్ ఏ జోన్ వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతమంది వస్తారు, అది ఎన్ని రోజుల వరకు సస్టైన్ అవుతుంది అని. బట్ ఖచ్చితంగా నితిన్ గడ్కరీ గారి మీద అయితే జనాలకు కోపం ఉంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, పెట్రోలియం మినిస్టర్ కూడా కాదు ఆయన, హర్దీప్ సింగ్ పూరి గారు. ఈయన హైవేస్ రోడ్ల మినిస్టర్ ఈయన. కాబట్టి ఈయన చేసిన స్టేట్మెంట్స్ వల్ల జనాలకి లోపల నుంచి ఆ కోపం చాలా గట్టిగా కొంచెం లోపల నుంచి తన్నుకు వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఎలిగేషన్ కూడా ఉంది, ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షుగర్ కేన్ ప్రొడక్షన్లో చాలా హెవీగా ఇన్వెస్ట్ అయి ఉన్నారు వాళ్ళు. సో ఆయనకి స్వలాభం వస్తుంది కాబట్టి ఇంత ఇదిగా పుష్ చేస్తున్నారు E20 ఇథనాల్ని, ఆర్ E18 వాట్ ఎవర్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో.
మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ బంక్స్లో దీన్ని పుష్ చేస్తున్నారు, వేరే ఆప్షన్ కూడా లేకుండా, ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ కూడా లేకుండా అని చెప్పేది లోపల కోపం. ఆ కోపాన్ని ఛానలైజ్ చేసి రోడ్ల మీద తీసుకొద్దామని అరవింద్ గారు చూస్తున్నారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, కపిల్ సిబ్బల్ గారు మీలో చాలామంది గుర్తుండి ఉంటారు కదా, ఆయన కాంగ్రెస్ టైం నుంచి వెరీ పవర్ఫుల్ లాయర్, ఆయన సీనియర్ అడ్వకేట్. ఆయన ఇవాళ ఆయన సొంత డబ్బుల నుంచి ₹1 కోటి ఫండ్గా నేను ఇస్తున్నాను. वो रहते हैं किस तरह से मदद करेंगे, प्रो बोनो मदद करेंगे या उनके पास कुछ थोड़ा बहुत देना पड़ेगा. तो इस संदर्भ में मैंने कहा है कि मैं अपनी ओर से ₹1 करोड़ दूंगा. 1 crore రూపీస్. మీరు ఎక్కడైనా ఎఫ్ఐఆర్లో స్టూడెంట్స్ మీద కానీ భారతదేశంలో కానీ పడితే లాయర్లు మీరు రండి, మీ శాలరీలు మీ ఫీజులు నేను కడతా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వేరే పెద్ద లాయర్లు అడ్వకేట్లు ఎవరైతే దేశంలో ఉన్నారో మీరు కూడా ఫండింగ్ చేయండి, మీరు కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆయన అంటున్నారు. అది చాలా పెద్ద మాట అది ప్రెషర్లో. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ, ఇది కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వస్తుంది ఇది. అండ్ కపిల్ సిబ్బల్ గారికి కాక్రోచ్ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన విషయం ఇది. బట్ ఈ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ లాయర్ కానీ ఏమంటున్నారు, కేటగారికల్గా క్రాక్ డౌన్స్ అనేది పోలీసులు చేస్తున్నారు, ఏ ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోవట్లేదు. అండ్ ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోవడం అనేది అంత సింపుల్ విషయం కాదని చెప్పి ఒక పక్క నుంచి అంటుంటే, ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ హోంమంత్రి ఒక్కరి చేతిలో ఉండదు, అది ఎల్జీకి లెటర్ రాయాలి, ఇట్స్ వెరీ బిగ్ ప్రాసెస్. అంత ఈజీగా అతను ఒకటి అంటుంటే మంత్రి రాజీనామానే ఒక రోజులో అయిపోయినప్పుడు ఇది ఇంకెంతసేపు అండి, మీరు తీసుకోండి అన్ని వెనక్కి అని చెప్పి ఇంకో సైడ్ అంటున్నారు. దీని మీద ఇన్ఫాక్ట్ మీ టేక్ ఏంటో నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే, మేము మళ్ళీ ప్రొటెస్ట్ చేసేది డైరెక్ట్గా అశుతోష్ రంకా అనే వ్యక్తి ట్వీట్ వేసాడు, ఈయన ఎఫ్ఐఆర్లు కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే ఇక్కడ 2 రకాల క్రాక్ డౌన్స్ జరుగుతున్నాయి. ఒకటి, ఢిల్లీకి ఆ రోజు ఎవరైతే వచ్చారో ప్రొటెస్ట్లో పాల్గొన్నారో ఆ స్టూడెంట్స్ ఫేస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పట్ల క్రాక్ డౌన్ జరుగుతుంది. రెండోది, ఆయా స్టేట్స్లో జరిగిన ప్రొటెస్ట్లు ఉంటాయి కదా, ఇప్పుడు నేషన్ వైడ్ కాల్అవుట్ జరిగినప్పుడు రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ఊళ్ళలో జరిగాయి, బీహార్లో కానీ పంజాబ్లో కానీ, ముఖ్యంగా ఇవి ఆప్ రూల్డ్ స్టేట్స్లో, కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్లో జరిగినాయి. ఈ స్టేట్స్లో స్టూడెంట్స్ మీద కూడా క్రాక్ డౌన్ జరుగుతుంది, ఆ క్రాక్ డౌన్ కూడా మీరు ఆపాలి. ఇది జెన్యూన్గా ఓన్లీ స్టూడెంట్స్ కోసం జరుగుతుందా, వాళ్ళ ఇంటెన్షన్స్ గురించి నేను ఎటువంటి కామెంట్ నేను చేయలేను. వాళ్ళ ఆఫ్టర్ పార్టీ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ వీ సా ఇట్. జెన్యూన్గా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, స్టూడెంట్స్ ఇక్కడ అన్యాయం అవుతున్నారు అందరికన్నా. ఆ రోజు ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఈ యాక్టివిస్టులు కానీ, సో కాల్డ్ పీపుల్ ఎవరైతే స్టేజ్ల మీదకి ఎక్కి మాట్లాడారో, రకరకాల ఇన్సైట్ఫుల్ మాటలు మాట్లాడారు, ఎవరు స్టాండప్ కామిక్స్ ఎవరు లేరు ఆ రోజు. దెబ్బలు తిన్నది, నొప్పి తీసుకున్నది, ఎఫ్ఐఆర్లు పడ్డవి అందరికీ స్టూడెంట్స్ మీద పడ్డాయి. ఇది డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్. ఇది దీన్ని చెప్పడానికి నాకు ఎటువంటి భయం లేదు. ఇవాళ అన్యాయం అవుతుంది కూడా స్టూడెంట్సే, ఇది అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ అది. ఎనీవేస్ మీరేమనుకుంటున్నారు, ఈ ప్రొటెస్ట్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అవుతుందా? బికాజ్ దేర్ ఆర్ ఎనీవేస్ ఇంకొక ప్రొటెస్ట్ ఒకటి జరగబోతుంది. రాహుల్ గాంధీ గారేమో అమిత్ షా గారు రిజైన్ చేయాలని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అంటున్నారు. ఆయన ఇంత పొలిటికల్ డ్రామా జరుగుతున్న ఈ టైంలో మళ్ళీ జంతర్ మంతర్కి వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? అది మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారని మీరు వాట్ యూ థింక్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. పార్లమెంట్కి సంబంధించి, ఆ లోక్సభలో జరుగుతున్న డిస్కషన్కి సంబంధించి నేను ఎప్పుడు ఆన్ చేసి చూస్తున్నా అదే. క్లాస్ రూమ్లో వింటున్నట్టు సౌండ్లు వస్తున్నాయి. స్పీకర్ గారు అక్కడ ఓం బిర్లా గారు కూర్చుంటారు, మాట వినండి అంటారు, అక్కడ లేదంటారు, ఎడ్జండ్ అంటారు, అంతే. ఇదే జరుగుతుంది, కంటిన్యూస్గా ఇదే జరుగుతుంది. ఇవాళ ఎంత ఇదిగా ఉందంటే, నితిన్ గడ్కరీ గారు మెటా మీద, అదర్ ప్లాట్ఫామ్స్ మీద కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక ఇది తెచ్చుకున్నారు, నా మీద ఎటువంటి మార్ఫింగ్ లెటర్ చేయకూడదని చెప్పి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ దట్. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది మనం చూడాలి. దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా ఇదంతటికి మూల కారణం ఏంటి? నీట్ అమెండ్మెంట్ బిల్ రావాలనే కదా. నేను డే 1 నుంచి అదే అన్న, ఈ అమెండ్మెంట్ బిల్ అనేది స్టూడెంట్ లీగ్స్ ఆగకుండా మనం ఏదైతే చేయాలో యాజ్ అ కంట్రీ ఫస్ట్ అది మనం చేయాలి. ఈ రెసిగ్నేషన్ కానీ అది ఇంపార్టెంట్. రిజైన్ చేయాలని చెప్పిన వ్యక్తినే నేను, కానీ రెసిగ్నేషన్ తర్వాత ఫస్ట్ చేయాల్సింది అది. దాని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. మనకి ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి మీ ముందు పెట్టేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, E20ని మన దేశంలో అమలు చేయడం వల్ల ఏ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ మన భారతదేశానికి తగ్గుద్ది అని గవర్నమెంట్ మనకి చెప్తుంది. ఏ డొమైన్లో ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఆ డిపెండెన్స్ మనకు తగ్గిద్ది. ఆప్షన్ ఏ ఇస్ కోల్, ఆప్షన్ బి డీజిల్ ఇంపోర్ట్స్, ఆప్షన్ సి క్రూడ్ ఆయిల్, ఆప్షన్ డి న్యాచురల్ గ్యాస్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్, వచ్చి అక్కడ ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టి కానీ మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే ఈ నాలెడ్జ్ ఫీల్డ్ డైలీ మీ దాకా టక్కని మీ మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది. వీడియో చేసే పూచి నాది, మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా.
ఈ రిజర్వేషన్ హటావ్ ఆందోళన ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఈ20 హటావ్, ఈ20 జనతా పార్టీ అంటే ఏంటి, ఇదంతా ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జూలై 20 అని మాట్లాడుతున్నాం, జూలై 20 అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ చలో సంసద్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.